అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క తానే తెలివైనదిగా అనుకునేది. చాలా ఆనందంగా, విచ్చలవిడిగా, ఎలాంటి భయం లేకుండా ఉండేది. అడవిలో ఉన్న జంతువులకు నక్క సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు నక్క అటుగా పోతుంటే ఒక రైను కనిపించింది. నక్క ఎంతో ధైర్యంగా దాని వద్దకు వెళ్ళి, ఎక్కడి నుండి వస్తున్నారు రైనో గారు? చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. బలంగా కూడా ఉన్నారు. రోజుకి ఎన్ని జంతువులను వేటాడి తింటున్నారు? మీలా నేను కూడా ఉంటే బాగున్ను. నక్క మాటలు వింటున్న రైనో ఒక్కసారిగా కోపంగా నక్కని విసిరుకొట్టి, ఏంట్రా గుంట నక్క వాగుతున్నావు? అసలే ఈరోజు ఆహారం దొరకలేదు అని కోపంగా ఉంది. నువ్వు వచ్చి పనికిరాని మాటలాడుతున్నావు. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నీ డొక్క చించి డోలు కట్టుకుంటా. పెద్ద తెలివైన వాడిలా మాటలు ఒకటి. వెళ్ళరా ఎక్కడి నుండి. రైనో కోపానికి బలి అయిన నక్క వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసింది. అప్పటి నుండి తన తెలివిని ఎక్కడా చూపించకుండా తన బ్రతుకు తాను బ్రతికింది.